పబ్బాలకు వారం పదొద్దులకెంచే ఇంట్లున్న పనులన్నీ సగబెడుతుంటాం. ఇంట్ల గోడలకు రంగులేసేటి కాంచి పండుగ సామాన్లు తెచ్చుకునేటిదానిక ఇంటిల్లాదులు సగబెట్టిన పనులొడువై. సుట్టపక్కాలకు చెప్పుకుంటారు కాబట్టి వచ్చినోళ్లతోని మాట రాకుండా అన్ని సదురుకుంటారు. ఒక్క ఇంట్ల పండుగకే గింత కతుంటే పట్నమంతా చేసుకునేటి బోనాల పండుగకు ఇంకెంత కదుండాలి చెప్పుర్రి. రైట్. ఆషాఢ బోనాల మీద మస్తు లువడి పెంచిళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. అందరేమో గానీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మస్తు లువడిగా సగబెడుతున్నాడు పండుగ పనులన్నీ. గుళ్ళకు రంగులేయాలి, రంగురంగుల లైట్లు పెట్టాలి, మైక్ సెట్లు కట్టాలి, నీళ్ల సౌలతి చేయాలి, గుంటలు పడ్డక్కడ రోడ్లు వేయాలి, పోలీసు వాళ్ళు బందోబస్తు గట్టిగా పెట్టాలి, ట్రాఫిక్ తిప్పల కాకుండా చూడాలి, డాక్టర్లు మెడికల్ క్యాంపులు పెట్టాలి, అంబులెన్సులు అంగుకుండేటట్టు చూసుకోవాలి, రానుబోను భక్తులకు బస్సుల సౌలతి చేయాలి. ఇట్లా పండుగకు వచ్చేటి భక్తులకు తక్లీఫ్ కాకుండా చూడాలి అధికారులను పోలీసులను బిలువనంపుకొని మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఈ నెల 26వ తారీఖు నాడే గోల్కొండ అమ్మవారికి తొలిబోనం ఎక్కిస్తారు. అందుకనే ఇప్పటి సందే పనులన్నీ సగబెట్టేటి పనిలో పడ్డది అన్నట్టు. పొద్దుగాల గోల్కొండ అమ్మవారి గుడికాడికి వస్తే గిట్ ఎదుర్కొన్నారు మంత్రి సార్ను. అటంక అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినాక అధికారులతో మీటింగ్ పెట్టిండు మంత్రి సారు. అయితే ఇప్పటికే పట్నంలో అయ్యేటి బోనాల పండుగకు 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పిళ్ళు కూడా సర్కారు వాళ్ళు. ఈ గేటు తొలి బోనం ఎక్కించేందుకు ఇంకో వారమే ఉండేటాళ్లకు పనులన్నీ సగబెట్టుట్లో రువడి పెంచిలు అన్నట్టు. ఈ నెల 26వ తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎక్కుతుంది. జూలై 1వ తారీఖు నాడు బలకంపేట ఎల్లమ్మకు బోనాలు, 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మకు, 20న లాల్ దర్వాజా అమ్మవారికి బోనం. బోనాలు, రంగం, తొట్టెల ఊరేగింపు, పలారాల బండ్లు దిప్పుడు ఇట్ట ఒకటారుండా 17 చేసినట్టే పట్నంలో ఉన్న ఇంకో 28 ముఖ్యమైన గుళ్ళ కాడ కూడా బోనాల సంబరం జోరుగుంటది. మళ్ళా నెలంతా అయ్యేటి పండుగ కాబట్టి పట్నంలో ఏడయ్యే తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని చెప్పేందుకు పోలీసు వాళ్ళను, గుళ్ళ గోపురాల అధికారులను బిలువనంపుకొని అన్ని జాగ్రత్తలు చెప్పిల్లన్నట్టు.